జేహెచ్ఎస్ డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి నడుస్తున్నాడనేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏమండి, ఒక ముఖ్యమంత్రి స్థాయి వేరే డైరెక్షన్ లో నడవలసిన అవసరం ఉండదండి. కాకపోతే ఐడియాలజీ ఏమో ఆయన నుంచి ఏదన్నా అలవాటు అవుతుందేమో, ఎందుకంటే కలిసి పనిచేశారు కాబట్టి తప్ప ఆ ముఖ్యమంత్రి చెప్పినట్టు ఈ ముఖ్యమంత్రి ఎందుకు వింటాడంటే వెంటండి. అలాగే అనుకుంటే మరి ఆ, మరి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇతను ఉన్నాడా, కేసీఆర్ విన్నాడా, కేసీఆర్ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి విన్నాడా? ఏదేమైనా ఇలాంటి చెప్పుకునే కంటే కూడా చేస్తున్నటువంటి ప్రగతిని అభినందించడం నేర్చుకోవాలి ఎవరైనా సరే. మనమైనా లేకపోతే రాజకీయ నాయకులైనా చేస్తున్న ప్రగతిని ఇంకా చేయని ప్రోత్సహించాలి. ఇష్టానుసారంగా ఆ మాట్లాడుతూ చేసే పనులు అడ్డుపడుతూ ఉంటే అభివృద్ధి ఆగిపోద్ది, యువత భవిష్యత్తు ఇబ్బందులు పడుతుంది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఒక చక్కటి పరిపాలన కనిపిస్తుంది. అందరూ కూడా బాగానే చేస్తున్నాడు అంటున్నారు. ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లోపు నిరూపించుకుంటే నిరూపించుకోవడం, లేకపోతే ఈయన కూడా ఇబ్బంది పడతాడు.